స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో ఇండియన్ జియోగ్రఫీ కోసం మాట్లాడుతున్నాం కదా. ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి మనం వాతావరణం కోసం ఫస్ట్ మనం మాట్లాడాం, అట్మాస్ఫియర్ కోసం మాట్లాడాం. అట్మాస్ఫియర్లో మీకు పార్ట్ 4 అనేది మాన్సూన్ సెన్స్ చేసాం కదా. ఆ వీడియో లెంత్ పెరుగుతుందని ఒక చిన్న టాపిక్ అట్మాస్ఫియర్లో ఉంది, అది ఇప్పుడు కంప్లీట్ చేసి దీని కంటిన్యూస్గా ఫిజికల్ జియోగ్రఫీ అనేది మనం చూద్దాం ఒకసారి. ఆ వీడియో లెంత్ పెరుగుతుందని అక్కడ కట్ చేశాను. అయితే మనకు వాతావరణంకి వచ్చేసరికి ఏంటంటే, ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, ఒక ప్రాంతంలో ఉన్న వర్షపాతం, ఒక ప్రాంతంలో ఉన్న వేడిగాళ్ళు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. కానీ ఒక ప్రాంతంలో ఉన్న క్లౌడ్ ఫార్మేషన్ కూడా మనకి తెలియాలి. సాధారణంగా ఈ క్లౌడ్స్ అనేవి చూస్తే ఇది వరల్డ్ జియోగ్రఫీకి వెళ్తుంది. అయినప్పటికీ డీటెయిల్గా నేను పోను. ఇందులో ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉందా, ఇంపార్టెంట్ బిట్ ఏంటంది మీకు చెప్తాను ఒకసారి, రైట్. ఈ జియోగ్రఫీ చూస్తే, ఈ జియోగ్రఫీలో మనకి ఇండియన్ జియోగ్రఫీ మాట్లాడుతున్నాం కదా. ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి మనకి ఏంటంటే, ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి చూస్తే మనం ముందు వాతావరణం అని మనం చూసినంతవరకు, రైట్. వాతావరణము, ఈ వాతావరణం అంటే ఏంటంటే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతం అన్నీ కూడా చూసాం. అదే ఒక ప్రాంతంలో ఇంతవరకు వాతావరణం 4వ పార్ట్ చూసాం. ఇప్పుడు పార్ట్ 5గా అని ఇంకా ఫిజికల్ జియోగ్రఫీలో కలిపేస్తున్నాను. దీన్ని జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఇందులో క్లౌడ్స్ అనే పాఠం ఒకటి మిగిలిపోయిందండి. మేఘాలు అనే ఒక పాఠం అనేది మిగిలింది. ఈ మేఘాలు అనేవి చూస్తే ఇందులో మీకు గ్రూప్ 1కి అయితే ఇంకా డీటెయిల్ మాట్లాడాలి తప్ప, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ 2 బిట్లు ఉన్నాయి. ఆ 2 బిట్లు అనేవి చెప్పేస్తాను కాన్సెప్ట్తో పాటుగా. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది చూస్తే సాధారణంగా మనకి 2 రకాలుగా వర్గీకరిస్తామండి. ఈ క్లౌడ్స్ క్లాసిఫికేషన్లో చూస్తే క్లౌడ్స్ క్లాసిఫికేషన్, ఈ క్లౌడ్స్ క్లాసిఫికేషన్లో చూస్తే ఇవి ఎస్ఐ కానీ, ఆర్ఆర్బి కానీ, నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి, రైట్. అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ క్లౌడ్స్, ఈ క్లౌడ్స్ క్లాసిఫికేషన్ చూస్తే ఒకటి హారిజాంటల్ క్లౌడ్స్ అండ్ వెర్టికల్ క్లౌడ్స్ అండి. క్షితిజ సమాంతర మేఘాలు, క్షితిజ సమాంతర మేఘాలు. హారిజాంటల్ క్లౌడ్స్, హారిజాంటల్ క్లౌడ్స్ అంటే ఏంటండి, ఒక లేయర్ బై లేయర్ ఏర్పడతాయి అన్నమాట చూస్తే, రైట్. దాన్ని హారిజాంటల్ క్లౌడ్స్ అని చెప్తాం. ఈ హారిజాంటల్ క్లౌడ్స్లో ఎలాగంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి హై క్లౌడ్స్ అంటే ఉన్నత మేఘాలని, రెండోది మిడిల్ క్లౌడ్స్ ఆర్ మీడియం క్లౌడ్స్, రైట్, మీడియం క్లౌడ్స్. 3 లో క్లౌడ్స్, నిమ్న మేఘాలు అని చెప్తామండి. నిమ్న మేఘాలు, మధ్యస్థ మేఘాలు, ఉన్నత మేఘాలు. ఉన్నత మేఘాలు అని 3 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది చూస్తే. కాబట్టి ఇవి ఏంటంటే మ్యాక్సిమం ఇవి 12 కిలోమీటర్స్ దగ్గర ఉంటాయండి. అబౌవ్ ఈ 6 to 12, దెన్ 2 to 6 ఇలా కిలోమీటర్స్ హైట్లు ఇవి ఒక లేయర్ బై లేయర్ ఏర్పడతాయి. కాబట్టి దీనికి ఎందుకు హారిజాంటల్ క్లౌడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ హై క్లౌడ్స్ని చూస్తే సెర్రస్ అని, నెక్స్ట్ దీన్ని ఆల్టోస్ అని, ఆల్టోస్ ALTOS ఆల్టోస్ అని. నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క చూడండి, ఇక్కడ మ్యాక్సిమం బిట్ అంటూ వస్తే ఇక్కడ నుంచే వస్తుంది. మ్యాక్సిమం ఈ సెర్రస్ క్లౌడ్స్ నుంచి మనకి రావడం జరుగుతుందని చూస్తే. అయితే ఇక్కడ నుంచి మన బిట్ రాదండి, ఆల్టోస్ నుంచి రాదండి. లోయర్ క్లౌడ్స్ ఉన్నాయి కదా, స్ట్రాటస్ అండి దీని పేరు, స్ట్రాటస్. బిట్ అంటూ వస్తే ఇక్కడ నుంచి వస్తుంది లేదా ఇక్కడ నుంచి వస్తుందండి, రైట్. ఈ 2 దగ్గర నుంచి మన బిట్ అనేది రావడం జరుగుతుంది వస్తే. చూడండి, నిమ్న మేఘాలని స్ట్రాటస్ అని, దీన్ని ఆల్టోస్ అని, దాన్ని సెర్రస్ అని. చూడండి, ఇందులో మనం 3 సిర్రోస్ట్రాటస్, సెర్రస్, సిర్రోస్ట్రాటస్, సిరోక్యూములస్, ఆల్టోస్, ఆల్టోస్ట్రాటస్, ఆల్టోక్యూములస్, స్ట్రాటస్, నింబోస్ట్రాటస్ ఎట్లా అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇందులో సిర్రోస్ట్రాటస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇందులో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, పల్చగా ఉంటాయండి ఇవి చూస్తే. ఈ పల్చగా ఉండేటప్పుడు ఎక్కడ దూరంలో తుఫాన్ ఏర్పడింది అనుకోండి, మనకి సుదూర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడేటప్పుడు ఏమవుతుందండి, అక్కడ సూర్యుడు ఉన్నా సరే, ఆకాశంలో చంద్రుడు ఉన్నా సరే, చుట్టూ ఒక రింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది.
ఓకే, చుట్టూ అనేది ఒక రింగ్ ఏర్పాటు చేస్తుందంట. సూర్యుడికి కానీ చంద్రుని చుట్టూ ఒక రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ రింగ్ని మనం ఏం చెప్తామంటే హ్యాలో, హ్యాలో లేదా పరివేషము, పరివేషము లేదా హ్యాలో. హ్యాలో అంటే ఏంటంటే ఇప్పుడు అంటే ఇవి తుఫాను గమనం గురించి ఏర్పడే విధానం. సో తుఫాను ఏర్పడిందంటే మనకి ఇండికేషన్ ఇస్తాయి. సో ఇండికేటర్ ఆఫ్ సైక్లోన్స్ అని చెప్తారు సాధారణంగా. తుఫాను ఏర్పడేటప్పుడు సూర్యుడికి చంద్రుడి చుట్టూ ఒక రింగ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. దాన్ని మనం చూస్తే హ్యాలో లేదా పరివేషం అని చెప్తామండి. సో ఇవన్నీ నేను సమాంతర మేఘాల కోసం మాట్లాడుతున్నాం. ఈ స్ట్రాటస్లో చూస్తే ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే, రెండోది నింబోస్ట్రాటస్. నింబోస్ట్రాటస్, ఈ నింబోస్ట్రాటస్ క్లౌడ్స్ ఏంటంటే ఇవి ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చే మేఘాలండి. అంటే మన మాన్సూన్స్ వచ్చేటప్పుడు ఏర్పడతాయి చూస్తే నింబోస్ట్రాటస్ అనేవి. అంటే ఇట్ గివ్స్ ఏ హెవీ రెయిన్స్ అట్ ఏ లార్జ్ ఏరియాస్. అంటే 2-3 జిల్లాల వైపు ఇలా పడుతూ ఉంటుంది, ఎక్కువ మొత్తం రాష్ట్రం మొత్తం పడుతూ ఉంటుంది వర్షాలు అనమాట. సో అంటే విశాలమైన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఇచ్చేటువంటి మేఘాలు ఏంటంటే నింబోస్ట్రాటస్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ గివ్స్ హెవీ టొరెన్షియల్ రైన్స్ అట్ లార్జ్ ఏరియాస్, రైట్, అట్ లార్జ్ ఏరియాస్. ఇది చూస్తే దట్స్ కాల్డ్ యాజ్ నింబోస్ట్రాటస్. ఈ నింబోస్ట్రాటస్ అయితే ఇది గుర్తుంచుకోండి, దీనికి క్యూములో నింబస్కి డిఫరెన్స్ అయితే మనకు ఉంది. దీనికి క్యూములో నింబస్ డిఫరెన్స్ అయితే మనకు ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అయితే చూడండి, ఇవన్నీ హారిజాంటల్ క్లౌడ్స్, లేయర్ బై లేయర్ ఏర్పడ్డాయి కదా, అందుకే. కాబట్టి ఇప్పుడు హారిజాంటల్ క్లౌడ్స్లో మనం చూసాం కదా ఒకటి. సో ఇప్పుడు ఇది వన్ హారిజాంటల్ క్లౌడ్స్ అని చెప్పాం కదా. హారిజాంటల్ క్లౌడ్స్ అంటే క్షితిజ సమాంతర మేఘాలు. ఇప్పుడు వెర్టికల్ క్లౌడ్స్. వెర్టికల్ క్లౌడ్స్ అంటే ఏంటండి, ఊర్ధ్వ మేఘాలు. ఊర్ధ్వ మేఘాలు, ఊర్ధ్వ మేఘాలు. ఈ ఊర్ధ్వ మేఘాలకు వచ్చేసరికి ఇవి 480 మీటర్ల ఎత్తు నుంచి అప్ టు ఈ మధ్యలో 12 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడైనా సరే ఏర్పడవచ్చండి. చూస్తే దీనికి లేయర్ బై లేయర్ అని లేదు, ఎక్కడైనా ఏర్పడవచ్చు ఆ ఉన్నటువంటి డిఫరెంట్ కండిషన్స్లో. ఇలాంటి ఊర్ధ్వ మేఘాలు అనేవి చూస్తే 2 రకాలండి. ఒకటి క్యూములస్, క్యూములస్, క్యూములో నింబస్, క్యూములో నింబస్, రైట్. ఈ క్యూములస్ అనేవి చూస్తే నల్లగా ఉంటాయండి. సో డోమ్ షేప్, డోమ్ షేప్ ఉంటాయి. డోమ్ అంటే గుమ్మటం ఆకారంగా ఉన్న మేఘాలు అంటారు దీన్ని. ఒకసారి ఇచ్చాడు దీనిపైన క్యాలీఫ్లవర్ ఆకారంలో ఉన్న మేఘాలు ఏంటి అని ఇచ్చాడు. అది కూడా ఇదే, క్యాలీఫ్లవర్ అన్నా క్యూములస్, ఓకే, డోమ్ షేప్ అన్నా తిరిగి గుమ్మటం అని చెప్తా అలా ఉంటుంది కదా. సో అదనమాట చూస్తే. కాబట్టి రెండోది క్యూములో నింబస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా వస్తుంది ఇక్కడ, రైట్, వరదల దగ్గర చూస్తే. కాబట్టి ఇక్కడ దీనికోసం మాట్లాడేస్తాను నేను. చూస్తే ఇక్కడ ఏంటి క్యూములో నింబస్ మేఘాలు ఏంటంటే ఇవి నల్లగా దట్టంగా ఆకాశం నుంచి పర్వతాలు వేలాడినట్టు ఉంటాయని చూస్తే. ఇలాంటి క్యూములో నింబస్ మేఘాలు బరస్ట్ అయిపోయి అనుకోండి, విపరీతమైన వర్షం పడిపోతుంది. అంటే ఒక 2, 3, 4, 5 జిల్లాల్లో పడవలసిన వర్షం ఈ క్యూములో నింబస్ మేఘ ఎక్కువ నీరు ఉండడం వల్ల ఒకేసారి పడిపోతాయండి. ఒకేసారి అంటే జియోగ్రఫీలో 10-15 కిలోమీటర్ల ఏరియాలో ఒకేసారి వర్షం పడిపోతుంది. వర్షం పడేటప్పుడు అక్కడ బీభత్సమైన వరదలు వస్తాయి చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2014లో కేదార్ నది వరదలు వచ్చాయి కదా మందాకిని నదికి. సో మొత్తం కుటుంబాలు. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ మందాకిని నది యొక్క ఆరిజిన్ ఏంటండి, చోరాబారి గ్లేసియర్. ఈ చోరాబారి గ్లేసియర్ ఉంది కదా, ఈ చోరాబారి గ్లేసియర్ చూస్తే ఈ చోరాబారి గ్లేసియర్ లేదా హిమాలయ నదిలో క్యూములో నింబస్ మేఘాలు డిసెండ్ అయిపోయి కింద దిగే మొత్తం వర్షం పడిపోయింది. వర్షం పడేటప్పుడు గ్లేసియర్ వాటర్ అనేది ఐస్ కరిగింది. మొత్తం అది ఇది కలిపి కొట్టుకుంటూ పోయి చూస్తే కాబట్టి ఈ క్యూములో నింబస్ మేఘాలు ఎక్కడైతే మనం బరస్ట్ అవుతాయో అక్కడ విపరీతమైనటువంటి వరదలు రావడం జరుగుతుంది చూస్తే. అందుకే దీనికి ఏంటంటే మేఘాలు బద్దలైపోవడం అని చెప్తారు. దాన్ని మేఘ విచ్ఛిన్నము అని అడిగితే మనం చూస్తే మేఘ విచ్ఛిన్నం అనేది ఎందులో జరుగుతుంది అని అన్నాడు. ఓకే, మేఘ విచ్ఛిన్నం లేదా క్లౌడ్ బర్స్టింగ్. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే క్యూములో నింబస్ మేఘాల్లో ఒకేసారి కుండపోతాయి, వర్షాలు పడిపోతాయి, క్లౌడ్ బర్స్ట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని క్యూములో నింబస్ మేఘాల్లో సాధారణంగా జరుగుతుంది. అయితే ఇవే ప్రమాదకరమైన మేఘాలు కూడా అక్కడ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్లేన్ క్రాష్ అయ్యేటప్పుడు క్యూములో నింబస్ మేఘాలు కూడా ఫార్మేషన్ అయ్యి చూస్తున్నారు చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు క్యూములో నింబస్ మేఘాల్లో చూస్తే ఇవి ఎక్కడ బరస్ట్ అవుతాయి
బరస్ట్ అవడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఏంటండి? ఒకటి, ఈ మేఘాలు ట్రావెల్ చేసేటప్పుడు మౌంటైన్స్ అడ్డగా వచ్చాయి అనుకోండి, మౌంటైన్స్ ఏమైనా సరే అడ్డగా వస్తే అక్కడ దాన్ని తాకి బరస్ట్ అయిపోతాయి. అందుకే హిమాలయ పర్వతాల్లో మనకి కుమాయూన్ హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఇక్కడ ఉత్తరాఖండ్ రీజియన్లో. ఆ కుమాయూన్ హిమాలయం దాకేటప్పుడు చాలాసార్లు మనకి వర్షాలు కూడా అక్కడ వరదలు వచ్చాయి చూస్తే. రెండోది ఏంటంటే ఈ మేఘాలు అనేవి సో ఎక్కువ నీటితో ఉంటాయి కదా. ఈవినింగ్ టైంలో చూస్తే డెజర్ట్ అంటే ఏంటండి, ఎడారి మీదుగా. సో ఈ ఎడారి మీదుగా మనకి ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందండి, ఒకేసారి బరస్ట్ అయిపోతాయి. కారణం ఏంటంటే ఎడారికి ఉండే లక్షణం ఏంటంటే, కదా సార్ అడిగాడు బిట్టు ఫిజిక్స్లో, రైట్? ఎడారిలో ఎక్కువ ఇసుక ఉంటుంది కదా, ఇసుక ఉండేటప్పుడు అది ఏ ప్రాసెస్ ద్వారా ఉష్ణోగ్రత విడుదల చేస్తుందంటే రేడియేషన్ ప్రాసెస్ కదా. కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ ఎడారిలో పగలు ఉష్ణోగ్రత అంతా పెరిగిపోతుంది. వాటర్ వేపర్ ఉండదు కదా ఎడారిలో, నీటి శాతం ఉండదు కాబట్టి పగలు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది 50కి, రాత్రి వేసరి -లో పడిపోతుంది. ఎందుకు? భూమి గ్రహించిన ఉష్ణోగ్రత అంతా ఒకేసారి విడిచిపెట్టేస్తుంది. అందుకే మీద చల్లగా ఉంటుంది. ఆ చల్లని ప్రదేశం నుంచి క్యూములోనింబస్ క్లౌడ్స్ ట్రావెల్ చేసి అనుకోండి, ఒక్కసారి కండెన్సేషన్ జరిగిపోతుంది. అంటే ద్రవ్యభావం జరిగి విపరీతమైన వరదలు వచ్చి వర్షం పడిపోతుంది ఎడారిలో. అందుకే ఎక్కడైనా లోతైన ప్రాంతాల్లో నీరంతా వెళ్ళి స్టోర్ అయిందనుకోండి, దాన్నే మనం ఏం చెప్తాము, వయాసిస్లు, కవారి, బోల్సన్, ప్లాయా, అన్ని పేర్లు ఒక్కొక్క ప్రాంతాలు ఒక పేరుతో ఉంటాయి చూస్తే. ఎడారిలో మనకి వరదలు రావడానికి సో ఇది ఫ్లాష్ ఫ్లడ్స్లో మనకి ఇది వస్తుంది, మళ్ళీ అక్కడ మాట్లాడతాను. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇవి మనకి క్యూములోనింబస్ మేఘాలు అనేసి చెప్తామండి. ఇక్కడ చూస్తారా, ఓకే. దిస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ గివ్స్ హెవీ టోరెన్షియల్ రైన్స్ అట్ ఏ స్మాల్ ఏరియా. అంటే క్లౌడ్ బరస్టింగ్ సంభవిస్తుంది తక్కువ ఏరియాలో అత్యధికమైన వర్షం అనేది మనకి ఇది రావడం జరుగుతుంది. ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు చూస్తే ఈ క్లౌడ్స్ అయిపోయాయండి జోగ్రఫీలో. తర్వాత చూస్తే భారతదేశం యొక్క ఉష్ణోగ్రత క్లాసిఫికేషన్. భారతదేశంలో చూస్తే శీతోష్ణ స్థితి అండి, నాటి ఉష్ణోగ్రత. ఈ శీతోష్ణ స్థితిని క్లాసిఫై చేసేటప్పుడు చూస్తే మనకి భారతదేశ శీతోష్ణ స్థితిని క్లాసిఫై చేసేటప్పుడు ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి ఇంపార్టెన్స్ ఉంటారండి. ఎవరండి భారతదేశ శీతోష్ణ స్థితిని వర్గీకరించిన వారు చూస్తే ఎవరండి? ఇద్దరు. ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్లైమేట్ చూస్తే ఇండియన్ క్లైమేట్. సో నెంబర్ 1 ఈజ్ కొప్పెన్. 2 థారంత్ వైట్ ఇంగ్లీష్లో రాస్తాను. థారంత్ వైట్ అని రాస్తాను పుస్తకాల్లో, వైట్ కాదండి, వైట్, రైట్? థారంత్ వైట్. సో ఈయన మనకి క్లాసిఫికేషన్ మనకి ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, ఈయన ఏంటంటే మిగులు జలాల యొక్క భావన ఆధారంగా సంవత్సరంలో ఎంత నీరు అనేది అవైలబిలిటీగా సర్ప్లస్ ఉంది. మిగులు జలాల భావన ఆధారంగా, మిగులు జలాల భావన అంటే ఏంటంటే ఎక్కువ వర్షాలు పడితే మిగులు జలాలు ఉంటాయి. ఆ మిగులు జలాల ఆధారంగా థారంత్ వైట్ అనేవి వాడు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఎన్ని రకాలండి? 6 రకాలుగా వర్గీకరించాడు. అది గుర్తుంచుకోండి, 6 రకాలుగా మనకి వర్గీకరించాడు. అది ఏంటంటే A, B, C1, C2, D, E. ఇవి చూస్తే 6 అండి ఈ యొక్క థారంత్ వైట్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి క్లైమాటిక్ జోన్స్ 6. అయితే ఏంటంటే బి ఏంటంటే సి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మనకి అడగలేదని చూస్తే ఇక్కడ. అయితే ఏ అంటే ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం, సో బి అంటే తక్కువ వర్షపాతం ప్లస్ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం, ఇవన్నీ చూస్తే మనకి ఉంటాయి. ఈ అంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, ఇవన్నీ మనం చూస్తే ఉంటాయి. ఇంతవరకు బిట్ ఇప్పుడు రాలేదు. ఈ క్లాసిఫికేషన్ చాలా పెద్దది, చిన్నది కాదు. అచ్చంగా ఇదైతే ఇంచుమించు ఒక కొప్పని థారంత్ వైట్ 3 hours పడుతుంది క్లాస్ అనేది. మనకు అది అవసరం లేదు, సివిల్ సర్వీస్కి అయితే కంపల్సరీ అవసరం. సో కాబట్టి ఇక్కడికి ఇది ఆపుతనేది. ఇప్పుడు ఆపాక ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీకి వద్దామండి ఒకసారి. ఇండియన్ జియోగ్రఫీలో చూస్తే ఓకే, మనం 3 రకాలుగా చూసుకున్నాం కదా. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటండి, ఒకటి క్లైమటాలజీ, భారతదేశం క్లైమటాలజీ. 2 ఫిజికల్ జియోగ్రఫీ. 3 కమర్షియల్ జియోగ్రఫీ, వాణిజ్య భూగోళ శాస్త్రం. 3 రకాలుగా వర్గీకరించుకున్నాం కదా. సో ఈ 3 రకాలుగా వర్గీకరించుకునేటప్పుడు చూస్తే మనం ఈ యొక్క క్లైమటాలజీ కోసం మాట్లాడేంత వరకు. ఇప్పుడు ఫిజికల్ జియోగ్రఫీ కోసం మాట్లాడే ముందు ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ మనం మాట్లాడాలి. ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి
చూద్దాం ఒకసారి. సో ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఇండియా అనేది మనకి ఎలా ఉంటుందండి, సో ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉండేటప్పుడు చూస్తే మనకి భారతదేశం యొక్క సెంటర్ నుంచి మనకి ఈ కర్కట్ ట్రాక్ అనేది ఇలాగా పోతుంది. భారతదేశ సెంటర్ నుంచి కర్కట్ ట్రాక్ అనేది అలా వెళ్తుంది చూస్తే. అయితే కర్కట్ ట్రాక్ చూస్తే ఇలా వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందండి, 8 రాష్ట్రాలు కూడా మనకి ఇలా పోతుంది. పైన చూస్తే అంతా సమశీతోష్ణ మండలం అని చెప్తాం, బట్ సబ్ ట్రాపికల్ ఏరియా. సో కింద ట్రాపికల్ ఏరియా, ఇది ఉష్ణ మండలము, అది ఓకే సబ్ ట్రాపికల్ ఏరియా అని చెప్తాను చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు భారతదేశంకి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశం అనేది ఏంటండి ద్వీపకల్పం అని చెప్తాం, అంతే కదా. ద్వీపకల్పము, ద్వీపకల్పం అంటే పెనిన్సులా. పెనిన్సులా మీన్స్ ఏంటండి, సో 3 sides of India is washed by waters, then one side is the land is opens into mainland, that's called as peninsula. That's called as peninsula, ద్వీపకల్పము. 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాని ద్వీపకల్పము అని చెప్పడం జరుగుతుంది చూస్తే. ఇలాంటి ద్వీపకల్పాల్లో చూస్తే మనం జీకేలో ఒక్కసారి మాట్లాడదాము. ప్రపంచంలో పెద్ద ద్వీపకల్పం ఏదండి, అరేబియన్ పెనిన్సులా, అరేబియా ద్వీపకల్పం అని చెప్తాం, అరేబియా ద్వీపకల్పం అని చెప్పడం జరుగుతుంది చూస్తే. అయితే ఇలాంటి అరేబియా ద్వీపకల్పం చూస్తే మనకి అది అవసరం లేదు, మన ఇండియా కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేద్దాం ఒకసారి. ఇండియాకి ఉన్న 3 వైపులు చూస్తే మనకి వాటర్ ఉంది కదా, ఇదే అరేబియా సముద్రము. అరేబియా సముద్రము ఇది చూస్తే బంగాళాఖాతము, బంగాళాఖాతము, బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్, కింద ఇండియన్ ఓషన్ కదా, ఇదంతా మీకు తెలిసిందే, హిందూ మహాసముద్రం. ఇప్పుడు సో మన బే ఆఫ్ బెంగాల్ కోసం చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బే? బే మీన్స్ ఏంటండి, అఖాతము, అఖాతము. సో బే అంటే అఖాతము. అఖాతం అంటే అర్థం ఏంటంటే సో సముద్రం యొక్క టైడ్స్ వస్తుంటాయి కదా ముందుకి, టైడ్స్ ముందుకు వచ్చేటప్పుడు ఆ టైడ్ యాక్షన్ వల్ల భూమిని సో యూ షేప్గా కట్ అయింది అనుకోండి, భూమి అనేది యూ షేప్గా కట్ అయింది అనుకోండి, ఎట్లాను భూమి యూ షేప్గా కట్ అయితే దాన్ని బే అని చెప్తాం. అందుకే ఈ బెంగాల్ అంటే ఈస్ట్ బెంగాల్, ఇప్పుడు బంగ్లాదేశ్ అంతా కూడా ఒకప్పుడు బెంగాల్ లెక్క కదా, కాబట్టి అంతా కలిపి మీరు వరల్డ్ మ్యాప్లో కానీ చూస్తే ఇలా కట్ అయి ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా చూస్తే, అందుకే బే అని చెప్పాం. సో బెంగాల్ యొక్క భూభాగాన్ని కట్ చేసింది కాబట్టి సో బే ఆఫ్ బెంగాల్ అని చెప్పడం జరుగుతుంది చూస్తే. కాబట్టి ఇప్పుడు మనం బే చూసాం కదా, ఇప్పుడు ఇలాంటి బేస్లో మనకి ఇలాంటి బేస్లో ప్రపంచంలో అతి పెద్ద బే ఏదండి, హడ్సన్ బే, రైట్, హడ్సన్ బే. హడ్సన్ బే కెనడా దగ్గర ఉంటుందండి, ఒకసారి చూడండి ఇలా ఉంటుంది కదా, కెనడాకి ఇలా ఉంటుంది, అంతా దిశలో హడ్సన్ బే ప్రపంచంలో పెద్ద బే అని మనం చూస్తే. మీరు విశాఖపట్నంలో కూడా ఒక బే ఉందండి. విశాఖపట్నం మీరు కైలాసగిరి కొండ ఎప్పుడైనా మీరు ఎక్కుంటే ఈ 3 జిల్లాలు సుపరిచితం కదా, ఇటు రైట్ సైడ్ చూసినా అటు లెఫ్ట్ సైడ్ చూసినా సముద్రం అనేది ఇలా రాచులో వంగిపోతుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ ఎ బే, స్మాల్ బే. దాన్ని లాసన్స్ బే అని చెప్తాం. దాన్ని ఏంటండి, లాసన్స్ బే, లాసన్స్ బే అంటే లాసన్స్ బే కాలనీ పేరుతో ఉంటారు చూస్తే ఇదనమాట. అయితే ఇప్పుడు భారతదేశం ఒక బే చూసాం కదా, ఒక బే చూసాం. ఇప్పుడు రెండోది ఏంటంటే చూడండి, ఇక్కడ సముద్రం అనేది లోపలికి బెండ్ ఉంగిపోయింది, లోపలికి ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది, లోపలికి ఇలా ఎన్క్రోచ్మెంట్ అయింది. సో ఇలా లోపలికి ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది చూస్తే, భూమిని చీల్చుకుంటూ లోపలికి ఎంటర్ అయింది సముద్రం. సో దాన్ని గల్ఫ్ అని చెప్తామండి. ఏంటంటే గల్ఫ్ అంటే సింధు శాఖ. ఇది కంపల్సరీ మీకు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ గల్ఫ్కి బేకి డిఫరెన్స్ మీకు తెలియాలా. సింధు శాఖ, సింధు శాఖ అంటే ఏంటండి, a narrow strip of water body, a narrow strip of water body encroaches into mainland, encroaches into mainland, that's called as gulf. సముద్రం సన్నగా భూమి లోపల చొచ్చుకునేస్తే దాన్ని గల్ఫ్. అందుకే మనకి ఇండియా చూడ పైటి వైపు చూస్తే పర్షియన్ గల్ఫ్ అని చెప్తారు, అంత లోపల చొచ్చిపోతుంది కదా. అయితే ఇప్పుడు ఇండియాలో ఎన్ని గల్ఫ్స్ ఉన్నాయి, ప్రపంచంలో పెద్ద గల్ఫ్ ఏంటంటే ద బిగ్గెస్ట్ గల్ఫ్ ఇన్, సో వరల్డ్ చూస్తే ఏంటంటే ద బిగ్గెస్ట్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, గల్ఫ్ ఆఫ్ మెక్సికో. నేను రాయను వినండి, ద బిగ్గెస్ట్ గల్ఫ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో.
వెరేస్ వెరేస్ ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి గల్ఫ్స్ ఏంటి ఉన్నాయి మనకు తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగేవాడు ఒక నది అనేది ఎక్కడ కలుస్తుంది, గల్ఫ్ ఆఫ్ కంబర్ ఏంటి, గల్ఫ్ ఆఫ్ కంబట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడండి. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఈ 1 అనేది చూస్తే గుజరాత్ దీన్ని గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్తారు. దీన్ని ఈ రెండో దాన్ని గల్ఫ్ ఆఫ్ కాంబే, గల్ఫ్ ఆఫ్ కాంబే లేదా గల్ఫ్ ఆఫ్ కంబట్, గల్ఫ్ ఆఫ్ కంబట్, రెండు అదే పేర్లండి, గల్ఫ్ ఆఫ్ కంబట్. కాబట్టి ఇప్పుడు మీకు సింపుల్గా అడుగుతారు రివర్ సిస్టమ్ వచ్చి గల్ఫ్ ఆఫ్ కచ్లో కలిసేటువంటి రివర్ ఏది అంటే నోబడీ నోస్, అవునా. అలాగే గల్ఫ్ ఆఫ్ కాంబోలో కలిసే రివర్స్ ఏంటంటే సో కాందేది అని అడుగుతాడు, అయిందేదో మీకు తెలియాలా, రివర్స్ చెప్తాం కదా, చూద్దాం అక్కడ. సో మూడోది ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో బయోస్పియర్లు ఇదొకటి కదా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది చూస్తే, కాబట్టి దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇది చూస్తే. రెండోది మొత్తం 3 గల్ఫ్స్ ఉన్నాయి కదా మనకి, గల్ఫ్స్ అనేవి 3 ఉంటాయి మనం చూస్తే. భారతదేశం వచ్చేసరికి 3 గల్ఫ్స్ ఉన్నాయి, ఒక బే ఉంది. నెక్స్ట్ క్రీక్ అంటే చూద్దాం ఒకసారి. క్రీక్ అంటే ఏంటి? సో క్రీక్ అంటే తెలియలేదు, క్రీకే రైట్. క్రీక్ అంటే క్రీకే అంటే క్రీక్ అంటే ఏంటంటే ఒక ఆర్మ్ చైడ్ లైక్ చిన్న చిన్న నదులు వచ్చి పాయలు వచ్చి అన్నీ కలిసి ఒకదానికి రావడం కానీ, లేకపోతే సముద్రం పాయలు లోపల అలా చీల్చుకుంటూ వెళ్ళేటప్పుడు అందులో చిన్న చిన్న ప్రవాహాలు వచ్చి కలవడం కానీ రైట్, లేదా ఒక ప్రవాహం ఇలా వచ్చి నంబర్ ఆఫ్గా చీలి సముద్రంలో కలవడం కానీ దాన్ని క్రీక్ అని చెప్తామండి, దాన్ని క్రీక్ అని చెప్తాం. ఇలాంటి క్రీక్స్లో మనకి ఎన్నండి 2 క్రీక్స్ ఉన్నాయి. ఒకటి సర్ క్రీక్, దీన్నే కాలువ అని చెప్పి సర్ క్రీక్ కెనాల్ అని చెప్తాం కదా. సో ఈ సర్ క్రీక్ కెనాల్. రెండోది మహిమ్ క్రీక్. ఈ మహిమ్ క్రీక్ అనేది ఎక్కడ ఉందంటే ముంబై. సో ఇది పెద్దగా ఇంపార్టెన్స్ కాదు కానీ ఇది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తే. ఇప్పుడు మనకు వస్తే క్రీక్స్కి వచ్చేసరికి ఇలా వచ్చింది రైట్. అయితే ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి భారతదేశంకి వచ్చేసరికి సరిహద్దులు అనేవి మనకి కావాలండి. భారతదేశంకి వచ్చేసరికి సరిహద్దుల్లో చూస్తే మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే దీని ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్ చూస్తే మనకి ఈస్ట్ వెస్ట్ ఎంత అండి? ఈస్ట్ వెస్ట్ చూస్తే తూర్పు నుంచి ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడల్ ఎక్స్టెన్షన్, ఈస్ట్ వెస్ట్ చూస్తే మనకి 68.7 డిగ్రీల నుంచి 68.7 డిగ్రీల నుంచి 97.25 డిగ్రీల మధ్యలో ఈస్ట్ వెస్ట్ మనకి ఎక్స్పాండ్ అయి ఉంటుందండి. సో అలాగే నార్త్ సౌత్ చూస్తే ఇక్కడ 8.4 ఉంటుంది కదా, అక్కడ జమ్మూ కాశ్మీర్లో చూస్తే మనకి 36.7 అంటే నార్త్ సౌత్ చూస్తే. సో ఈ సౌత్లో చూస్తే 8.4 నుంచి నార్త్లో 36.7 డిగ్రీస్. ఇవన్నీ మీ బుక్లో ఉంటాయి, చదివండి ఒకసారి. సో ఎక్స్టెన్షన్ చూస్తే ఈ ఈస్ట్ వెస్ట్ మనం చూసామనుకోండి, భారతదేశం ఈ యొక్క లాటిట్యూడనల్ డిస్టెన్స్ చూస్తే మనకి ఈస్ట్ వెస్ట్ దూరం చూస్తే మనం సాధారణంగా 29-33 కిలోమీటర్స్ అండి. అలాగే నార్త్ సౌత్ చూస్తే డిస్టెన్స్ అనేది మనకి 3, 2, 1, 4 అండి. 3, 2, 1 ఒక్కొక్క తగ్గించుకుపోండి 4. సో కిలోమీటర్స్ అండి ఇవి నార్త్ సౌత్కి ఈస్ట్ వెస్ట్కి చూస్తే ఉన్నటువంటి డిస్టెన్సెస్ చూస్తే. అయితే ఇప్పుడు మనకు భారతదేశంకి వచ్చేసరికి సరిహద్దులు మనం చూద్దామండి ఒకసారి రైట్. భారతదేశంకి వచ్చేసరికి బార్డర్స్. ఈ భారతదేశంకి వచ్చేసరికి సరిహద్దుల్లో చూస్తే ఏంటి ఉన్నాయి. భారతదేశంకి వచ్చేసరికి సరిహద్దులు చూద్దాం ఒకసారి. ఈ బార్డర్ చూస్తే ప్రతి దేశానికి కూడా విత్ ఇన్ ఇండియా బార్డర్స్ ఉంటాయి కదా. సో ఈస్ట్లో ఏంటి ఉంటుంది, వెస్ట్లో ఏంటి, నార్త్లో ఏంటి, సౌత్లో ఏంటి, ఇది 4 బార్డర్స్ అని చూస్తే. ఈ 4 బార్డర్కి వచ్చేసరికి సాధారణంగా మనకి ఏంటంటే ఈ బార్డర్స్లో చూస్తే నార్త్లో కిలిక్ ధావన్ పాస్,
కిలిక్ డౌన్ పాస్. ఈ కిలిక్ డౌన్ పాస్ అంటే అసలు పాస్ అంటే అర్థం ఏంటంటే పాస్ అంటే మౌంటైన్స్ ఇలా వెళ్తుంటాయి కదా, మధ్యలో ఎక్కడో బ్రేక్ వచ్చింది అనుకోండి, దట్స్ కాల్డ్ అ పాస్. దట్స్ కాల్డ్ అ పాస్. ఈ కిలిక్ డౌన్ పాస్ దగ్గర మనకి బోర్డర్ పాయింట్ ఏంటంటే ఇందిరా కాల్. సో ఇందిరా కాల్ అని చూస్తే మనకి పాయింట్ అండి. అది ఎక్కడ ఉందండి? క్లిక్ డౌన్ పాస్. పాసెస్ ఎలా ఉన్నాయి కదా భారతదేశంలో, ఎన్ని పాసాలు అంటే చాలా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ బుర్జిలా, జోజిలా, నాతులా, హగిల్ పాస్, థాగిలా, నీతి పాస్. నెక్స్ట్ చూస్తే నెంబర్ ఆఫ్ పాసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ పాసెస్ అనేవి తర్వాత మాట్లాడుకుంటాం. పాసెస్ అంటే మౌంటైన్ బ్రేక్స్ అనేసి అక్కడ చూస్తే, లేకపోతే హైట్లో ఉన్నటువంటి పాయింట్స్ పాసెస్ అని చెప్తాం. సో ఇప్పుడు చూస్తే ఇందిరా కాల్. రెండోది ఏంటంటే సౌత్లో చూద్దాం ఒకసారి. ఈ సౌత్కి వచ్చేసరికి మనకి కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి పాయింట్ అండి. ఈ కన్యాకుమారి దగ్గర కన్యాకుమారి నెస్ అని చెప్తాము, NESS. ఈ కన్యాకుమారి నెస్ దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే పర్వత శిఖరం ఏంటంటే కేప్ కామరూన్. కేప్ అంటే ఏంటండి? శిఖరము. కేప్ అంటే శిఖరము. ఏంటంటే కోమరిన్ శిఖరం అంటే కేప్ మీన్స్ ఒక పర్వతం సముద్రంలో తీరంలో ఉండి అయితే సముద్రం లోపలికి అలా ఎక్స్టెండ్ అవుతూ పోయింది అనుకోండి, అక్కడ మరి సముద్రం లోపలికి ఎక్స్టెన్షన్ ఉంటుంది కానీ మనకు కనిపించదు. అందుకే దాన్నే కేప్ అని చెప్తాం. ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీరు చదివి ఉంటారు, రైట్? సో చూస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగం కదా, ఇలాగ ఉంటుందండి భారతదేశం చూస్తుంది కదా. సో చూస్తే మనకి కేప్ కామరిన్. ఇది కేప్ కామరిన్ అంటే ఇక్కడ మన ప్రశ్న అడిగేది గతసారి అందరూ తప్పు చేశారు. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చివరి సరిహద్దు ఏది? ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ అవర్ ఇండియన్ మెయిన్ ల్యాండ్ ఈజ్ అని అడిగితే అందరూ ఇందిరా పాయింట్ పెట్టేశారు. భారతదేశానికి దక్షిణ చివరి సరిహద్దు ఏంటంటే ఇందిరా పాయింట్. ఇది ఎక్కడది? ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్కడ? గ్రేట్ నికోబార్లో ఉంటుంది. సో గ్రేట్ నికోబార్లో ఉంటుందని చూస్తుంది. గ్రేట్ నికోబార్లో ఆఫ్ కోర్స్ ఇది ఏంటంటే భారతదేశానికి దక్షిణ చివరి సరిహద్దు చూస్తే కరెక్ట్. ఇందిరా పాయింట్ అనేది సో భారతదేశానికి దక్షిణ చివరి సరిహద్దు. ఆ ఇందిరా పాయింట్కి ప్రీవియస్గా ఏమి చెప్పేవారండి? పిగ్మాలియన్ పాయింట్. బ్రిటిషర్స్ టైంలో పిగ్మాలియన్ పాయింట్ అని. సో పిగ్మాలియన్ పాయింట్ అని చెప్పేవారు అంత ముందండి, రైట్? సో వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు? ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ అవర్ ఇండియన్ మెయిన్ ల్యాండ్, ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చివరి సరిహద్దు ఏది అని అడిగాడు ఇక్కడ. కాబట్టి అప్పుడు కేప్ కామరిన్ పెట్టాలి తప్ప కానీ ఇది పెట్టకూడదు కదా. కాబట్టి ఇక్కడ చూస్తే ఇప్పుడు రెండు సరిహద్దులు చూసాం కదా. ఇప్పుడు మనకి ఈస్ట్ చూద్దాం ఒకసారి. ఈస్ట్లో చూస్తే ఇక్కడ ఈస్ట్ వైపు చూస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో అవన్నీ కూడా పూర్వాంచల్ పర్వతాలు రైట్ ఈస్ట్లో. అయితే ఈస్ట్లో మనకి ఉన్న సిటీ అడిగాడు అనుకోండి. ఇది ఎన్సీఆర్టీలో చూస్తే మనకి +1లో అనుకుంటే చదివాను నేను. +1లో రాశారండి. భారతదేశం యొక్క సరిహద్దుల్లో చివర తూర్పు వైపు ఉన్నటువంటి సిటీ పేరు ఏంటి అని అడిగాడు, రైట్? ఆ సిటీ పేరు కిబుతు. గుర్తుంచుకోండి, కిబుతు సిటీ అనమాట. ఏంటంటే ఆ సిటీ పేరు అడిగాడు. ఎన్సీఆర్టీ క్లియర్ రాశాడే చూస్తే. కాబట్టి ఎన్సీఆర్టీ ఫాలో అయితే దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కడ బుక్స్ లేదు కిబుతు, రైట్? అయితే ఇప్పుడు వెస్టర్కి వచ్చేసరికి మనం చూస్తే ఓకే, ఈ వెస్టర్లో ఉన్న సిటీ పేరేంటి? ఈ పశ్చిమ సరిహద్దులు చూస్తే చెప్పేస్తాను ఒకసారి, ఆగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొమ్మేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో దిస్ ఈజ్ ఇండియా కదా. ఈ ఇండియా చూస్తే మనకి ఇక్కడ మనం చూస్తే ఓకే, ఈ కిబుత్ అనేది ఈ యొక్క ప్రాంతంలో ఉంటుంది. సో అది మ్యాప్ అనేది వేస్తే మీకు ప్రొజెక్షన్ కరెక్ట్గా రావట్లేదు. కాబట్టి ఈ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ఆ చివరి మనకి కిబుత్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే వెస్ట్లో మనకి ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. ఆ గీత వేస్తాను ఈస్ట్ వెస్ట్ అని చూస్తే ఈ వెస్ట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే గౌర్మఠా. ఏంటండి వెస్ట్లో ఉన్న సిటీ పేరు ఏంటండి? గౌర్మఠా. ఈ సిటీ పేరు చూడండి, ఇది కూడా +1లో రాశాడు. గౌర్మఠా, GAURMATA, గౌర్మఠా. ఒక్కోసారి MATTA
ఏదైనా ఒకటే అండి గవర్నమెంట్, రైట్. కాబట్టి ఈ రెండు కూడా సిటీస్ అండి, ఒకే నగరాలు ఇవి. కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి ఎప్పుడు బిట్ రాలేదండి, గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎప్పుడు బిట్ రాలేదు సిటీస్ నుంచి. తూర్పు వైపు ఉన్నటువంటి సిటీ ఏది, పశ్చిమ చివర ఉన్న సిటీ ఏదనేసి ఎప్పుడు కూడా ఇంతవరకు బిట్ ఇప్పుడు రాలేదు. ఎక్కడ వస్తున్నాయి అంటే ఇప్పుడు చూడండి చెప్తాను, అసలు వచ్చే బిట్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇది ఇండియా కదా, ఇండియాలో చూస్తే మనకి ఇది పూర్వాంచల్ మౌంటైన్స్ ఈస్ట్లో ఉంటాయి. వెస్ట్లో చూస్తే ఇక్కడ వెరీ వెరీ కాంట్రవర్షియల్ ప్లేస్ ఏంటంటే, ఒకటి భారతదేశం యొక్క పశ్చిమ చివరి సరిహద్దు అంటే మీరు ఏమని చెప్తారండి, ర్యాన్ ఆఫ్ కచ్ అని చెప్తారు కదా, ర్యాన్ ఆఫ్ కచ్ అని చెప్తారు, అవునా, ర్యాన్ ఆఫ్ కచ్. కానీ తప్పది. సో ఎందుకు తప్పు చెప్తాను ఒకసారి, కారణం ఏంటండి, వాడి చాయిసెస్లో ర్యాన్ ఆఫ్ కచ్ ఇచ్చాడు అనుకోండి, కచ్, రైట్, ఇదంతా ర్యాన్ ఆఫ్ కచ్. అసలు ర్యాన్ ఆఫ్ కచ్ ఇంతకుముందు అడిగాడు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాన్ అన్నాడు. ర్యాన్స్ అంటే ఏంటి అని అడిగాడు. ర్యాన్స్ అంటే ఏంటంటే చిత్తడి నేలలు, ఈజ్ ఎ మార్షీ ల్యాండ్స్, చిత్తడి నేలలు, రైట్, ఈజ్ ఎ మార్షీ ల్యాండ్స్. కాబట్టి కచ్ రీజియన్లో ఈ ర్యాన్స్ ఉన్నాయి కాబట్టి ర్యాన్ ఆఫ్ కచ్ అని. కానీ అది కాదండి, ఇంకా దీనికి వెస్ట్ వైపున ఒక పైనుంచి ఒక కాలువ వస్తుంది, అరేబియా సముద్రం లోపల చొచ్చిపోతుంది పాకిస్తాన్ లోపలికి భూభాగానికి. అక్కడ నుంచి ఒక కాలువ ఇది చూస్తే ఇది మనకి ఇంపార్టెంట్. అదేంటంటే సర్క్రీక్ కెనాల్. ఇది భారతదేశం పశ్చిమ చివరి సరిహద్దు ఒకే ప్రాంతం ఇది. ఒకవేళ ఆన్సర్స్లో రెండు ఇచ్చాడు అనుకోండి, భారతదేశం యొక్క పశ్చిమ చివరి ప్రాంతం ఏదైనా ఇచ్చి సర్క్రీక్ కెనాల్ ఇచ్చి ర్యాన్ ఆఫ్ కచ్ ఇస్తే సర్క్రీకే పెట్టాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే బిట్ తప్పు అవుతుంది. ర్యాన్ ఆఫ్ కచ్ ఈ సర్క్రీకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ర్యాన్ ఆఫ్ కచ్ పట్టవచ్చు, రైట్, ర్యాన్ ఆఫ్ కచ్ పట్టవచ్చు. ఈ గవర్నమెంట్ కానీ కిబుతో కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మనకి రాలేదు, రైట్. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు పాయింట్స్ అనేవి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి అసలు ఏమడిగారంటే, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో వివాదాస్పదమైన ప్రాంతం ఏది అని అడిగాడు. సో దట్స్ కాల్డ్ సర్క్రీక్ కెనాల్. ఎందుకు ఈ వివాదం అంటే, అసలు మనకి గుజరాత్ను పరిపాలించిన రాజు ఆధ్వర్యంలో ఉండేదండి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆ సర్క్రీక్ కాలం అంతా కూడా. సో గుజరాత్ అలాగే హ్యాండింగ్ ఓవర్ అయింది కాబట్టి రాజ సంస్థ అంతా కూడా గుజరాత్కి హ్యాండింగ్ ఓవర్ అయింది కాబట్టి సర్క్రీక్ మందే. కాబట్టి అక్కడ చూస్తే, అక్కడ మీరు మొబైల్లో చూస్తే మీ బ్లూ లైన్ కనిపిస్తుంది. అక్కడ చూస్తే సర్క్రీక్ దగ్గర బ్లూ లైన్ అంతా కూడా నుంచి లోపల మంది ఇక్కడ ఆ బ్లూ లైన్, బట్ పాకిస్తాన్ మందని వాదిస్తుంది. చూస్తే అదే వివాదాస్పదం అవుతుంది. అయితే అది ఎవరికి పెద్ద ఉపయోగపడినప్పటికీ స్ట్రాటజిక్ లొకేషన్ అయిపోయింది. ఆ స్ట్రాటజిక్ లొకేషన్ వలన ఆటోమేటిక్గా అది ఇంపార్టెన్సీ వచ్చింది. చూస్తే రైట్, ఇంపార్టెన్సీ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ సర్క్రీక్ కెనాల్ అనేది మనకి అలాగా వివాదాస్పదమైన ప్రాంతం. ఇది ఇంతకుముందు 2 సార్లు అడిగేది ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్స్లో భారతదేశానికి పాకిస్తాన్ వివాదాస్పద ప్రాంతాలు అనేవి ఉన్నాయి. ఒకటి సర్క్రీక్ కెనాల్, 2 కిషన్ గంగా. ఈ కృష్ణ గంగా చూస్తే మనం చూడండి, కృష్ణ గంగా అని చెప్తాం సౌత్లో, నార్త్లో చూస్తే కిషన్ గంగా అని చెప్తారు. ఈ కిషన్ గంగా అనేది సో ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు, జమ్మూ కాశ్మీర్, రైట్. అది జమ్మూకి అది అయితే ఈ డిస్ప్యూట్ అనేది ఇప్పుడు కిషన్ గంగా డిస్ప్యూట్ అనేది మనకి రిజర్వ్ అయిపోయింది. పాకిస్తాన్ అనేది ఒక అకార్డ్ ఉంది మనకి పాకిస్తాన్కి, ఏంటంటే కిషన్ గంగా నీటిని మనం వాడుకోవడానికి హక్కు లేదు. కానప్పుడు మన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కట్టాలనేసి అది రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఐక్యరాజ్య సమితికి వెళ్ళింది. ఐక్యరాజ్య సమితి అనేది చూస్తే ఈఎన్ఓ నేను ఒక రేమండ్ లాఫ్టన్ ఒక స్విట్జర్లాండ్ ఇంజనీర్ని అపాయింట్ చేస్తే ఆయన ఇండియా ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చాడు. ఈ యొక్క కిషన్ గంగా అకార్డ్ని ఇండియా ఎక్కడ ఉల్లంఘించలేదు అని సో చెప్పడం జరిగింది. చూస్తే అందుకే అక్కడ ప్రాజెక్ట్ కట్టాము, నీరు ఫుల్ అప్ అవుతుంది, మన కిందకి పోతుంది, విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తాం తప్ప వాడుకోవట్లేదు. అయితే ఇవి చూస్తే మనకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది ఈ ఫిజికల్ కండిషన్స్కి వచ్చేసరికి ఇవి చూసాం కదా. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వీడియో నుంచి చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. ప్రతి పాయింట్ని సో డిసెక్షన్ చేస్తాను నేను. కాబట్టి నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఇది మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మన లెసన్ ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీలో మనకి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే సో ఫిజికల్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీలో చూస్తే సో ఫిజికల్ జియోగ్రఫీ మనం చూసాం, స్టార్ట్ చేసాం ఈరోజు ఫిజికల్ జియోగ్రఫీ, రైట్. సో ఇది పార్ట్ 1గా నేను చెప్తున్నాను, పార్ట్ 1గా చెప్తాను. ఇక్కడ నుంచి రేపు ఏంటి భారతదేశం యొక్క ఫిజికల్ సెట్టింగ్ ఎలా ఉంది, భారతదేశ బార్డర్స్ ఏంటి, ఐలాండ్ ఫార్మేషన్స్, ఐలాండ్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనం రేపు మాట్లాడదాం.
ఎందుకంటే ప్రతి వీడియో కూడా 45 నిమిషాలు గంట చేస్తే చూడడానికి మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని మ్యాక్సిమం 30 to 35 మినిట్స్లో కట్ చేస్తున్నాను. కాబట్టి సో అదేంటంటే అందుకే ఇక్కడికి కట్ చేద్దామని అనుకుంటున్నాను. రిక్వెస్ట్ ఏంటి అందరికి కూడా, నేను ఈ వీడియోస్ అనేవి 2 days డేటీస్ మనకి ఈ 25 అండి, ఈ జూన్ 25 వీడియో చేస్తున్నాను. ఈ జూన్ 25 తర్వాతను ఒక 10 వీడియోస్ అనేవి చేసి మీకు అందరు కూడా సో అందరికీ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత గ్రూప్ 1 సిలబస్ కూడా అనాలిసిస్ ఇస్తాను. ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఓకే ప్రొసీడ్ అవ్వండి. ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న దానికి నేను గూగుల్లో దీనిలో కూడా చెప్తుంటాను, రైట్. నెక్స్ట్ ఏంటంటే మీకు గూగుల్లో పోస్ట్ పెడతానండి. గూగుల్లో సిద్వి స్టడీ సర్కిల్ కొడితే ఆటోమేటిక్గా మీకు మా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతుంది. అందులో పోస్ట్ అని కొడితే నేను ఏదైనా అప్డేట్ పెడితే ఆ అప్డేట్లో కానీ పోస్ట్లో కానీ ఉంటాయి. అది వాచ్ చేయండి వీడియో చూసేవాళ్ళు. నా వీడియోస్ కంపల్సరీ చూస్తే మ్యాక్సిమం ఒక మార్క్ మిస్ అవ్వదండి. సో అలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆపేద్దామండి. థ్యాంక్ యూ, రైట్.